ఇదిగో ఈ తాతగారి పేషెంట్. స్వామి అయ్యో వీడిని చూసియో టైం వేస్టియో. అదేంటి ఎముడు వస్తాయో తిత్తి తీస్తాయో. అలా అనకండి, ఏదో ఒకటి చేసి ఆయన బ్రతికించండి. తింకిస్తాయో. ఇవ్వండి ఇవ్వండి. తింకు ఆలోచిస్తాయో. అంటే ఈయన మా తాత కాదని, జబ్బు లేదని నిరూపించడానికి వచ్చారా? ఈ అనసూయని తెచ్చింది మీ పని పట్టడానికేనే. నేను వచ్చాను అంటే వీడు చచ్చాడన్నమాటే. ఆలోచించారా డాక్టర్? ఎస్. మరిగే నూనె తెచ్చియో ముక్కులో పోస్తాయో. మరిగే నూనె ముక్కులో పోస్తారా? మరిగే నూనె పోస్తే చస్తాడు కదా. పోయకపోయినా చస్తాడియో. అవును, వారం రోజులే ఎలాగో చస్తాడు. అదే డాక్టర్ చెప్పినట్టు చేస్తే బ్రతకొచ్చు కదా. వామ్మో, కంచు పెళ్లి నా చావుకొచ్చినట్టుంది. నేను తాతని కాదని నిజం చెప్పేస్తే బెటర్. వెళ్ళి గరాటా ఆయిల్ తండియో. ఎత్తు బాగానే వేశారుగా, మీకు విరుగుడు మేమిస్తాం. పదవ గీత. ఈ గరాటా ముక్కులు పెడతాయో, అయ్యి ఆయిల్ పోస్తాయో. ఆ ముక్కు తెరియో. ఎందుకు ఆగమన్నావు? ఆగమంది నేను కాదు, అక్కడ. మేస్తిరి నిరుపేదల పాలిటి పెన్నిధి. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి. కాయ కష్టం ఎరగని వాళ్ళకి కబడుదారు కస్తే నేనే ఎవర్రా నువ్వుయో? నువ్వు డాక్టర్ అయితే నేను శంకర్ దాదా MBBS. నువ్వు రౌడీవైతే నేను స్టేట్ రౌడీని. నువ్వు దొంగవైతే నేను మంచి దొంగని, అడవి దొంగని, జేబు దొంగని. మనం నచ్చినోళ్ళు మాస్టర్ అంటారు, మెచ్చినోళ్ళు టాగోర్ అంటారు, ఫైనల్ గా ఖైదీ నంబర్ 786 అంటారు, లేటెస్ట్ గా ఖైదీ నంబర్ 150 ఇక్కడ. నీ సోదా ఆపియో, అసలు ఎందుకు వస్తాయో? నీకోసమే కన్యాకుమారి నుంచి వచ్చితియో. నా కోసం కన్యాకుమారి నుంచి వచ్చావాయో? ఏ పేషెంట్ కోసం నువ్వు కేరళ నుంచి రాగలేంది? నేను డాక్టర్ కోసం కన్యాకుమారి నుంచి రాలేనా డాక్టర్? లాజిక్ బాగానే లాగిందే. ఇంతకీ ఎందుకు వచ్చితియో? చెప్తియో. ఏ నిత్యమీనన్, ఎవరిది? ఆఫ్రికా నుంచి వచ్చిన కోతిలాగా ఉంది.
ఇదే 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 దీన్ని చంపితేయో ముక్కలు ముక్కలు చేస్తేయో ముల్లోకాలకి విసిరితేయో. నీ ముల్లోకాలు ముక్కటి దేవతల భాష ఆపవే, అది కనిపెట్టేస్తుంది. ఓకే ఓకే ఓకే. చూడు, నువ్విచ్చిన మందుల రియాక్షన్ కి మా ఆవిడ బ్లాక్ అండ్ వైట్ టీవీలో ఎలా మారిపోయిందో. నేను మందులు ఇస్తాయో. అవునియో, నేను నల్లగా ఉన్నానని తెల్లగా అవ్వడానికి మందు అడిగితే సగం టాబ్లెట్ ఇస్తాయో. ఆ సగం టాబ్లెట్ తో నా పెళ్ళం ఇలా సగం వేసిన తార్ రోడ్ లో మారిపోయింది. లేదు లేదియో, నేను మందులు ఇవ్వలేదియో. చంపుతాయో. దీని పుచ్చిపళ్ళు తగ్గడానికి మందు అడిగితే ఏం చేసావు? ఏం చేశానియో? చూసావుగా, ఇలా కాలకేయుని పళ్ళలాగా ఎలా నల్లగా అయిపోయాయో. దీనికి నువ్వే కారణం. అబద్ధం. అయ్యో, నేనే నీకు మందులు ఇచ్చినట్టు ఏమి సాక్ష్యంయో? సాక్ష్యం కావాలంట, చూపించండి. సాక్ష్యం కావాలిగా, అంతే కదా, చూపిస్తా. ఆంటీయో, అంకుల్యో. ఒసే పాపిస్తుదానా, బల్పంలాగా ఉన్నా నన్ను బొండల్లా మార్చేసావు కదే. బొండల్లా ఉన్న నన్ను బల్పంలా మార్చావు కదే. అమ్మో, సీన్ రివర్స్ ఎలా ఉంది? నిన్ను వదలనే, నిన్ను చంపయా. ఏయ్, థ్యాంక్స్ ఆంటీ, థ్యాంక్స్ అంకుల్. మామా, పైసలి ఇగోండి ఆంటీ మీ పైసలు. అమ్మయ్యా, సమయానికి వచ్చి నా ప్రాణాలు కాపాడు, లేదంటే నా ఫోటోకి దండ పడేది. నేనుండగా నీ మీద ఈగ వాళ్ళిస్తానా మామా? ఇదంతా ఆ రుద్రమ ప్లాన్. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అమ్మమ్మో, మనమే ముదుర్లం అంటే మనకంటే ముదుర్లలా ఉన్నారు. వాడు తాత కాదు అని ప్రూవ్ చేయటం మన వల్ల కాదు అని తేలిపోయింది. ఇక సైలెంట్ గా వాళ్ళ పెళ్లి చేయడం తప్ప వేరే దారి లేదు. ఏయ్! ఇంకోసారి వాళ్ళ పెళ్లి అన్నావో నీ చావు నువ్వు కోరుకున్నట్టే. హ, ఎన్నేళ్ల నిరీక్షణ తెలుసా, ఎన్నేళ్ల శ్రమ తెలుసా. నా డబ్బుని, జీవితాన్ని, సంతోషాన్ని అన్నిటినీ ధారపోసి దాన్ని పెంచానే. ఇప్పుడు ఈ కంచొచ్చి నా కష్టాన్ని, త్యాగాన్ని తన్నుకుపోతానంటే, నా ఆశల్ని నాశనం చేస్తానంటే, చేతులు కట్టుకొని కూర్చోవడానికి నేను చేతకాని దాన్ని అనుకున్నావా? సోయా అనసూయ ఇక్కడ. కానీ కంచు శ్వేత అక్కడ. చూసావుగా, ఎంత పెద్ద ప్లాన్ వేసినా ఎలా బెదరగొట్టి పారిపోయేలా చేశారో. ఏయ్, నేను పారిపోవడం కాదు, నేను తాతను కాదు బాబోయ్ అని వాడు పారిపోయేలా చేస్తాను. ఆ శ్వేత గీత కంచు పక్కన ఉన్నంత వరకు దాన్ని మనం ఏమీ చేయలేం. ఈ పెళ్లి ఆపలేం. అయితే ఆ గీతని, శ్వేతని కంచుకి దూరం చేద్దాం. కంచుని అమ్మలా భావిస్తారు వాళ్ళు. గీతని, శ్వేతని తన పిల్లల్లా ఫీల్ అవుతుంది కంచు. అలాంటి వాళ్ళని విడదీయడం సాధ్యమేనా? ఏయ్, అనసూయ తలుచుకుంటే అసాధ్యం అన్నదే లేదు. నేను చెప్పినట్టు చేస్తే కర్ర విరగదు, పాము చావదు, సమస్య తీరిపోతుంది. ఏంటది? ఆ కంచుని, దాని తాతని మీ ఇంటికి తీసుకెళ్ళావు. అది రాను అంటుంది, కుదరదు అంటుంది. ఎందుకంటే మీ ఇంటికి శ్వేత గీత వస్తే నీ కొడుకు ఒప్పుకోడు కాబట్టి. ఒప్పుకోవడం కాదు, వాళ్ళని చూస్తే చంపేస్తాడు. ఏయ్, అందుకే కంచుని నీ ఇంటికి షిఫ్ట్ చేయమంటున్నాను. నీ కొడుక్కి ఏం చెప్తావో నీ ఇష్టం, కానీ ఆ కంచుని, ఆ తాతని నీ ఇంటికి వచ్చేలా చెయ్యి. నీ కొడుకంటే భయం కాబట్టి శ్వేత గీత నీ ఇంట్లో అడుగు పెట్టరు. దాంతో కంచు ఒంటరిదైపోతుంది. అప్పుడు దాని తాత సంగతి, దాని సంగతి సెటిల్ చేయడం పెద్ద పనేం కాదు. సూపర్ ఐడియా. ఇప్పుడే మా సంతోష్ని కంచు దగ్గరికి పంపిస్తాను. మన ప్లాన్ వర్కౌట్ అయ్యేలా చేస్తాను. వెరీ గుడ్. వసై కంచు, నీకు పెళ్లి రాత లేదే.
సంతోష్ నువ్వనేది? మా తాతని తీసుకుని నేను మీ ఇంటికి రావాలా? ఎందుకు? ఇక్కడే ఉంటే మీ తాతకి సరిగ్గా ట్రీట్మెంట్ ఉండదు. అది మా ఇంట్లో అయితే స్పెషలిస్టులను పిలిపించి మంచి ట్రీట్మెంట్ ఇప్పించవచ్చు. అందుకే రమ్మంటున్నాను. నో, నేను ఎక్కడంటే అక్కడ దగ్గలేను బాబు. ఓన్లీ ఈ ఇంట్లోనైతేనే దగ్గగలను. దయచేసి దగ్గే అవకాశం పోగొట్టకండి బాబు. దగ్గడానికి బాధపడాలి కానీ దగ్గలేకపోతున్నందుకు బాధపడుతున్నారేంటండి? అబ్బా, అంటే కొన్నేళ్లుగా దగ్గుతున్నారు కదా, దగ్గడం అలవాటైపోయింది. అందరికీ దగ్గితే ప్రాబ్లం, తాతకి దగ్గకపోతే ప్రాబ్లం. అవును బాబు, ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట దగ్గకపోతే పిచ్చెక్కిపోతుంది బాబు. మీ మాటలు వింటే నాకు పిచ్చెక్కేలా ఉంది. అవును, నిజమండి. ఉదయాన్నే దగ్గకుండా పచ్చి గంగ కూడా ముట్టారు తెలుసా? సరే బట్టలు తీసుకుని బయలుదేరు. వాళ్ళింటికి తీసుకెళ్లి ఈయన తాత కాదని ప్రూవ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టున్నారు. మాట్లాడవేంటి కాంచనా? మీకోసం కార్ రెడీగా ఉంది, వెళ్దాం. అంటే తాతయ్యకి ఈ ఇంట్లోనే చచ్చిపోవాలని సెంటిమెంట్, అందుకే ఇక్కడ ఉండడమే బెటర్ అని. అవును, దగ్గి పొట్ట చూడెట్లొచ్చిందో. ఏ నిమిషాన అది వెళ్తుందో ఎవరికి తెలియదు. పైగా మేము ట్రీట్మెంట్ ఇవ్వకపోతే తాతకి దగ్గు తగ్గిపోతుంది. తగ్గితే నా ప్రాణం పోతుంది. కాబట్టి నేను బ్రతకాలంటే దగ్గాలంటే నేను ఇక్కడే ఉండాలి బాబు. మిమ్మల్ని తీసుకొస్తానని మా అమ్మకు మాట ఇచ్చాను. మీరు లేకుండా వెళ్తే అమ్మ ఫీల్ అవుతుంది. అయినా అక్కడికి రావడానికి ప్రాబ్లం ఏంటి? మీ అమ్మాయి ప్రాబ్లం ఏంటి? మా అమ్మ అంటే ఇంతమంది వస్తే వండి పెట్టడానికి మీ అమ్మకి ప్రాబ్లం అవుతుంది అంటుంది. అలా మా అమ్మ ఎప్పటికీ అనుకోదు. మీరు హ్యాపీగా రావచ్చు. కాకపోతే ఆ గీతా శ్వేతలు మాత్రం రాకూడదు. మేమేం చేస్తాం బాబా? మీరా? అంటే మీరు గీతా శ్వేతలా? చచ్చా, మేం రావచ్చా అంటుంది. అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? వేరే డాక్టర్ని పెడతాం కాబట్టి, వాళ్లే సిస్టర్ని తెచ్చుకుంటారు కాబట్టి. నో, వీళ్ళు నా దగ్గు దేవతలు. కొన్నేళ్లుగా ఎంతో ఓర్పుతో, ఎంతో సహనంతో నన్ను దగ్గిస్తున్న వీళ్ళని మీరు వద్దంటే నాకీ జీవితమే వద్దు బాబు, వద్దు బాబు. సంతోష్, సర్లే, మీతో పాటు వీళ్ళని కూడా తీసుకొచ్చుకో. మా అమ్మకి ఏదో ఒకటి సర్ది చెప్తాను. థ్యాంక్ యూ సంతోష్. బ్యాగులు సర్దుకొని రండి, బయట ఉంటాను. పర్వాలేదు సంతోష్, మేమందరం ఫ్రెష్ అయ్యి వస్తాం, నువ్వు వెళ్ళు. సరే. వామ్మో, ఆ ఇంటికి నేను రాను బాబు. వామ్మో, మీకేం భయం లేదన్నయ్య, మేమున్నాం కదా. ఎందుకు? ఆ అన్సూయ చేతిలో చచ్చాక శ్రద్ధాంజలి ఫోటో పేపర్లో వేయించడానిక? వామ్మో, చూడబోతే నన్ను నిరికించడానికి ఇంటికి పిలుస్తున్నట్టుంది. నేను పారిపోతారో? ఇదేనా నీ పర్ఫార్మెన్స్? ఇదేనా మీ నటన కోసలం? తెలుగు వాళ్ళకు కూడా అర్థం కాని తెలుగు భాషలో మాట్లాడి నాలో ఉన్న నటుని రెచ్చగొట్టారు. చూపిస్తా, పేషెంట్ గా నా పర్ఫార్మెన్స్ తో మెప్పిస్తా. థ్యాంక్ యూ అన్నయ్య. అక్కడికి వెళ్ళాక ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఎదుర్కోవడానికి మనం రెడీగా ఉండాలి. ఆ అనసూయ రుద్రమ్మ మీద యుద్ధానికి మేము సిద్ధం అక్క. వాళ్ళ బెండు తీసి మీ పెళ్లికి బ్యాండ్ వాయించడానికి మేము రెడీ అక్క. వెరీ గుడ్, ఇక విజయం మనదే. Yes!
రండి. ఇదిగో బాబు తీసుకో. గుండె లబ్డబ్ అని కొట్టుకుంటుంది. లోపలికి వెళ్తే ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తుందో. మామా మై హూనా నీకేం కాదు పద మామా. పద మామా క్యారెక్టర్ అయితే యాక్షన్ చెప్పు. యాక్షన్. రా కాంచనా, తాతగారిని అక్కడ కూర్చోబెట్టా. నేను ఎక్కడ పడితే అక్కడ కూర్చోను. ఎందుకంటే నాకు క్యాన్సర్. నేను ఎక్కువ కాలం బ్రతకను. ప్రతి క్షణం ఆ చావును చూస్తూ భయపడుతూనే ఉన్నా. నీ ఊపుడు చూస్తుంటే నువ్వు చావుని చూసి భయపడ్డం కాదు, ఆ చావే నిన్ను చూసి భయపడేలా ఉంది. తాతగారు కొంచెం మీ ఊపిరి ఆపండి. తాతగారికి ట్రీట్మెంట్ వర్కౌట్ అయినట్టుంది, అందుకే ఇంత ఉల్లాసంగా ఉంటున్నారు. అలాగా, మేమివ్వబోయే ట్రీట్మెంట్ తో ఇంకా ఉత్సాహంగా తయారవుతారు. మరి అంత భారీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. ట్రీట్మెంట్ రియాక్షన్ ఇస్తే మొదటికే మోసం వస్తుంది. ఏం తింటారు తాతగారు? చికెన్ టిక్కా, మటన్ ముక్క, ప్రాన్స్ ఫ్రై, ఫిష్ గ్రేవీ తాతగారు లాంటివి కాకుండా సింపుల్ గా నాటుకోడి పులుసుతో భోజనం పెడితే చాలు నాయనా. రోగంతో ఉన్నవాళ్ళు నాటుకోడి పులుసు తినచ్చా? రోగం ఉన్న వాళ్ళు తినకూడదు, కానీ నేను తినొచ్చు. అంటే మీకు రోగం లేదా? ఉన్నా పర్వాలేదు, ఆఖరిగా తిని చచ్చిపోదామని తాత ఉద్దేశం. కదు తాతయ్య. అవును తల్లి, నాకు చావుంటే భయం లేదు. చావు నా కంటి ముందున్నప్పుడు చేతిలో చల్లటి బీరు, నోట్లో నాటుకోడి లెగ్గు, అవి తింటూ త్రాగుతూ చావాలి. ఇలా వాగితే తింటూ తాగుతూ నువ్వు చావడం కాదు, మరి నువ్వు చచ్చాక అందరూ తింటూ తాగుతారు. తాతగారు, మీకోసం మీ రోగం కుదర్చడానికే ఓ స్పెషలిస్ట్ ని పిలిపిస్తున్నాను. స్పెషలిస్టా? స్పెషలిస్టా? అవును కాంచనా, ఇలాంటి జబ్బులని ఆయన చిటికలో నయం చేస్తారట. చిటికెలోనా? అంటే ఆయన నన్ను చిటికలో పంపిస్తారా? అందులో నేను పడతానంటారా? చిటికలో అంటే 2 వేళ్ల మధ్యలో కాదు, అంత త్వరగా తగ్గిస్తారని. అది అర్థమైంది. కాకపోతే ప్రస్తుతం మా తాతయ్యకి వేరే ట్రీట్మెంట్ అక్కర్లేదు. ఏ ఎందుకు అక్కర్లేదు? ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా తగ్గుతుందన్న నమ్మకం లేదు. ఖచ్చితంగా తగ్గుతుంది. ఎందుకంటే వచ్చేది మామూలు డాక్టర్ కాదు, మీ తాతయ్య రోగం కుదిర్చే డాక్టర్. అలాని మీరు గ్యారంటీ ఇస్తారా? నేను గ్యారంటీ ఇస్తాను. అనసూయ, ఇరికించావా రుద్రమ్మ? చెప్తా. ఓసి దినేశాలు బాగానే నటిస్తుందిగా. హాయ్, హలో, నమస్తే, సలాం అలైకుం, శుక్రియా. నా పేరు మేకు పంచర్ మేనక. మేకు పంచర్ స్పెషలిస్ట్ ని.